ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నేను మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ. ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యోహాను సువార్త 20:21. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును కాక. తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును కాక. తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. అదేవిధంగా వాక్య భాగాన్ని గమనించినట్లయితే యోహాను సువార్త 14:27 శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, విరవనీయకుడి. యోహాను సువార్త 13:20 నేనెవరిని పంపుదునో వాని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకునేవాడగును, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వానిని చేర్చుకునేవాడగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. మత్తయి సువార్త 10:16 ఇదిగో తొడేల మెతుకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండడి. సంఖ్యాకాండం 6:26 యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయును గాక. అట్లు వారు ఇజ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. మలాకి గ్రంథం 2:7 యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్రాలను నేర్చుకుందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. యోహాను సువార్త 15:16 మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. యోహాను సువార్త 17:22 మనము ఏకమై ఉన్నలాగా వారును ఏకమై ఉండవలని నువ్వు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. చివరిగా ఒక మాట, యోహాను రాసిన మొదటి పత్రిక 4:6 మనము దేవుని సంబంధం, దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపి అయిన ఆత్మయేదో భ్రమపరచు ఆత్మయేదో తెలుసుకొనుచున్నాము. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ యేసయ్యా, మీరు ఇచ్చిన వాక్య ధనాన్ని బట్టి ప్రభు మీకు కృతజ్ఞతలు తండ్రి. ఆయన మీరే మాకు సమాధానం కలుగజేయు తండ్రి ఉన్నారు తండ్రి. మీరే మాకు భ్రమపరిచేది ఆత్మ ఏదో సత్యస్వరూప ఆత్మ ఏదో తెలియజేస్తున్నారు. అందరిని బట్టి ప్రభు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. ఆయన నిరంతరం మీ ప్రేమ కృప మమ్మల్ని కాచి కాపాడి మీ మహిమార్థం మమ్మల్ని ఆడుకోమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.